హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హనీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు మన వీడియోలోని బ్యూటిఫుల్ టిప్ అయితే బ్యూటీ టిప్ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసానండి. ఈ టిప్ అనేది జెంట్స్కి కానీ లేడీస్కి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అంతా ఈజీగా అర్థమవుతుంది. ఎటువంటి ఫిల్టర్స్ లేకోకుండా నేను జెన్యూన్గా అయితే ఈ వీడియో చేద్దామనే నేను ఈ ఛానల్ని పెట్టానండి. మీకు నా మీద ఉపయోగించుకున్న ఇంగ్రీడియంట్స్ మాత్రం మీకు కూడా చెప్పడం జరుగుతుంది. దానికోసం అని చెప్పని నేను ఇప్పుడైతే మీకు ఒక టిప్ చెప్తాను. ఈ టిప్ అనేది మనకి ముందు సమ్మర్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికోసం నేను ముందుగా పాలైతే తీసుకున్నాను. పచ్చి పాలైనా పెరుగైనా పర్వాలేదండి, తీసుకోవచ్చు. ఒకవేళ పాలు లేకపోతే కనుక మీరు నార్మల్ పెరుగైనా కూడా తీసుకోవచ్చు. ఇందులోకి నేను బియ్యపిండి అనేది కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను. ఒక స్పూన్ తీసుకోండి. మీ హ్యాండ్కి కానీ ఫేస్కి కానీ సరిపడినంత తీసుకోండి. ఇందులో కొంచెం ఎక్స్ట్రా పాలు వేసుకొని నేను ఈ విధంగా పేస్ట్ అనేది చేసేసుకున్నాను. ఈ పేస్ట్ని ఉపయోగించి మనం ఫస్ట్ అయితే స్క్రబ్ చేస్తామండి. ఇక్కడితోనే వీడియో అయిపోదు. మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది సింపుల్గానే మీకు చూపిస్తాను అనమాట. ఒక 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఫేస్ మీద ఉన్న ట్యాన్ని చాలా బాగా రిమూవ్ చేసుకోవచ్చండి. సమ్మర్లో కానీ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ముందు. అందుకని చెప్పని నేనైతే ఈ టిప్ని నా హ్యాండ్ మీద ఉపయోగించి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఈ పేస్ట్ని ఉపయోగించి స్క్రబ్ అనేది చేసుకుంటాను. మనం స్క్రబ్ చేసుకోవటం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. ఎందుకంటే మన చర్మం పైన కనిపించని మృత కణాలు అనేవి ఉంటాయి. మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఇంట్లో ఉండే వాళ్ళకైనా కూడా మన స్కిన్ మీద డెడ్ సెల్స్ అనేవి ఉంటాయండి. అవి అనేది మనకి పోవడానికి ఈ స్క్రబ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు ఏ ప్యాక్ యూస్ చేసినా ఇలా స్క్రబ్ అనేది యూస్ చేసుకోవటం వల్ల మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. బియ్యపిండి, షుగరు దేంతో అయినా చేసుకోవచ్చు. షుగర్ ఎందుకంటే కొంచెం ఫేస్ మీద ఘాట్లా పడతాయని నేను షుగర్ చెప్పలేదు, బియ్యపిండి చెప్పాను. దీని ప్లేస్లో మీరు షుగర్ కూడా తీసుకోవచ్చు. ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను. ఇలాగ స్క్రబ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అది ఎండిపోతుంది. తర్వాత వదిలేసి ఒక 2 మినిట్స్ వదిలేసి తర్వాత మళ్ళీ వాటర్తోని రబ్ చేసేసుకొని ఏదైనా క్లాత్తోని ఇలాగా వాష్ చేసుకోండి, లేదా క్లాత్తో తుడుచుకోండి. నేను వీడియోలో చూపించడం కోసం అని చెప్పని మీకు క్లాత్తో తుడుస్తున్నాను. మీరు ఇక్కడే చూసినట్లయితే చూసారు కదా, హ్యాండ్ ఇక్కడికే ఎంత ఫెయిర్గా కనిపిస్తుందో కదా మీకు. మీరు గమనించండి, ఫాస్ట్గా వచ్చేసే గ్లో ఎప్పుడు ఉండదండి, తొందరగానే పోతుంది. మనకి జెన్యూన్గా రిజల్ట్ రావాలి. ఇక్కడ చూసారు కదా, కొంచెమే వచ్చింది రిజల్ట్ అనేది. అలానే మీకు కొంచెంగా ట్యాన్ అనేది పోతుంది. ఫెయిర్నెస్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ముల్తాన్ మట్టి తీసుకొని అందులో నార్మల్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నా. మీకు రోజ్ వాటర్ సూటబుల్ అవుతుంది అనుకుంటే రోజ్ వాటర్తో కూడా కలుపుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కొంతమందికి రోజ్ వాటర్ పడదు కాబట్టి నేను నార్మల్ వాటర్తోనే చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా అయితే ప్యాక్ మందంగా వేసేసుకొని అది ఆరిపోయే వరకు ఉంచుకోండి. అది ఎప్పుడైతే ఆరిపోతుందో అప్పుడు దానిపైన మళ్ళీ వాటర్ కొంచెం చిమ్ముకొని ఇలాగా రబ్ చేసేసుకోండి. రబ్ చేసేసుకున్న తర్వాత మీరు వాష్ చేసేసుకుంటే మీకు రిజల్ట్ అనేది చాలా బాగా కనపడుతుందండి. ఈ సమ్మర్లోని మన ఫేస్ ట్యాన్ బయటకు వెళ్ళి చేయించుకోవాలి అంటే పార్లర్స్కి వెళ్ళి 100,000 ఖర్చు అవుతున్నాయండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. అందుకని చెప్పని ఇంట్లోనే ఈ రెమెడీ అయితే చాలా బాగా పనిచేస్తుంది. చూసారు కదా, మీరు వాష్ చేసిన తర్వాత హ్యాండ్ అనేది ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు నేను ప్యాక్ వేసిన చేతిని చూపిస్తున్నాను. ప్యాక్ వేసిన చేయిని కూడా పక్కనే పెట్టి చూపిస్తాను. ఎందుకంటే ఫిల్టర్ పెట్టి చేయటం అనేది ఒక చేతికి ఒకలాగా ఇంకొక చేతికి ఒకలాగా అనేది రాదు కదా. మీకు ఇక్కడ తుడిచేటప్పుడు ఏ ఫోన్ అయినా సరే మనకి ఈక్వల్గా అనిపిస్తాయి. కానీ ఇప్పుడు పక్కనే పెట్టి మీకు చూపిస్తాను. ఒకే షేడ్లో పక్కన మీకు పెట్టి చూపిస్తే మీకు అనేది అర్థమైపోతుంది ఎలా ఉంది ఏంటి అనేది. ఇందులో ఎటువంటి మోసము ఫిల్టర్స్ పెట్టటము ఏమి ఉండదు. నేను వ్యూస్ కోసం అయితే కాదు కదండి, జెన్యూన్గా చేయాలి అనుకుంటున్నాను. అందుకనే మీరు చూడండి, ఇదిగోండి హ్యాండ్ మీద హ్యాండ్ పెడితే మీకే ఫెయిర్నెస్ అనేది చాలా బాగా తెలుస్తుంది కదా. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఏమి యూస్ చేసింది లేదు. ఓన్లీ ముల్తాన్ మట్టి, బియ్యపిండి, పాలు ఇవి ఉంటే మనకి మన ఫేస్ చాలా బాగా వస్తుంది. ఇది లేడీస్ జెంట్స్ ఎవరైనా వాడుకోవచ్చు. 14 సంవత్సరాల పైన పిల్లలు కూడా వాడుకోవచ్చు, దాని లోపైన వాడుకోవచ్చు, ఏమీ కాదండి. ఎందుకంటే మనమేమి వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ వాడట్లేదు కాబట్టి ఫెయిర్నెస్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది.
మీరైతే కంపల్సరీ యూజ్ చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో కానీ, ఒక లైక్ రూపంలో కానీ తెలియచేయండి. ఇది వీక్లీ ట్వైస్ చేసుకున్నా, డైలీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లాంగ్ డ్రైవ్ వెళ్ళి వచ్చినప్పుడు ఎక్కువ ఫేస్ ట్యాన్ అయిపోవడం అలా జరుగుతుంది కదా, అలాంటప్పుడు నైట్ ఇది యూజ్ చేసుకొని సోప్ పెట్టుకోకుండా మార్నింగ్ సోప్ పెట్టుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.